మళ్ళీ ఏం చేస్తున్నారు? ఇద్దరు కూర్చున్నారు. వినాయకుడు బంటి బంటి అక్క వాళ్ళని చెయ్యని ఆగు. అక్క వాళ్ళు మళ్ళీ మామ కూడా వచ్చిండా? మట్టి తెచ్చేసుకున్నారా? బంకమట్టి బంకమట్టి రెడీ ఉంది. దేవుడికి అన్ని రెడీగా పెట్టేసుకున్నారు చేయడానికి, గణేశం చేయడానికి. అరే ఫస్ట్ మొక్కుకోవాలి. ఏంటిది కుట్టి? ఇటు చూసి చెప్పు కదా మరి. ఫస్ట్ మొక్కుకోవాలి, అది కూడా తెలియదు అక్కకి. నీకు తెలుసు కదా, నువ్వు చిన్న. అవును కదా మరి. పోయినసారి మొక్కుకొని పసుపు కుంకుమ ముగ్గేసి తర్వాత చేసిండ్రు కదా. కుట్టికి బాగా తెలుసు, నువ్వు అన్నీ మర్చిపోతున్నావు. బో పైకి ఎందుకు ఎక్కినావు? కిందికి రా, కిందికి రా. సరే సరే కిందికి రా, కిందికి రా. ఓకే ముగ్గేసుకోండి ఇద్దరు. ఫస్ట్ మొక్కుకోండి అయితే ఇద్దరు. మొక్కుకోండి. బా గణేశుడు తయారు చేస్తున్నారు ఇద్దరు. బంకమట్టి తెచ్చుకున్నారు. ఎవరిది మంచిగా వస్తుందో చూద్దాం ఈసారి. పోయినసారి అయితే హనీదే మంచిగా వచ్చిందని అందరు కమెంట్ పెట్టారు. కానీ కుట్టిది మంచిగా ఉందని వాళ్ళ చిట్టి పిన్ని చెప్పింది కదా. నీ ఫేవరెట్ ఆంటా? పిన్ని నీ ఆంట అంటారా? సరే సరే అక్క మొక్కుకుంటున్నా. అమ్మయ్య అయిపోయింది. ఇక పసుపు వేసుకోండి. ముగ్గు వేయండి నాన్న. ముగ్గులాగా వేసుకోండి. స్టార్ మీకు ఏదో వస్తుంది. ఏమైంది బంటి? దాన్ని నువ్వు కిందికి రా, కిందికి రా. అక్క వాళ్ళు చూడు గణేష్ని తయారు చేస్తున్నారు ఇట్లా. గణేష్ లడ్డు. అక్క వాళ్ళు చూడు గణేష్ని ఎట్లా తయారు చేస్తున్నారు. నువ్వు చూద్దుదా దా. నువ్వు గణేష్వా? సరే సరే దా. సరేరా. వామ్మో స్టార్ కుట్టి. ఏంది కుట్టి స్టార్ అంత ఘోరంగా వేస్తున్నావు? మంచిగా అంతేనా? కుట్టిదే బాగుందట అలా అక్క అంటుంది. సరే అండి. ఆ బంటి లాల పడేస్తావు. ఆగు, అక్క వాళ్ళు జరుగుతారు. జరగండి. వాడికి జగ్గు తీయండి. వాడు దిగుతాడట. జగ్గు తీయండి. వాడు దిగుతాడు. జగ్గు తీయండి. దా నువ్వు దిగేసాయి, కిందికి దిగేసాయి. బంటి నువ్వు కిందికి దిగినానా? ఓకే ఓకే. వామ్మో ఇది స్టార్. కుట్టి చూపి ఏలాగా రాసినావు అని. నీది సూపర్ స్టార్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక స్టార్ట్ చేయండి. బేస్ స్టార్ట్ చేయండి. ఇక వీడు ఇట్లనే సతాయిస్తాడు. అందుకే నేను పడుకున్నప్పుడు చేద్దామని చెప్పిన. వీడిగో ఇట్లనే పైకి కిందికి దిగుతూ ఉంటాడు. బంటి ఆగు, అక్క వాళ్ళు చేస్తున్నారు చేయని. పోయినా సరే మంచిగా ఉండే. జగ్గెందుకు? అక్క వాళ్ళకి కావాలి. బేస్ తీసుకోండి. మట్టి తీసుకోండి. మట్టి తీసుకొని బేస్ చేయండి. చేసుకోండి, తడి చేసుకొని చేయండి. నువ్వేం చేస్తావు బంటి? మట్టి ముట్టకురా. ఇగో వాడు సతాయిస్తే కొంచెం ఆగేనంగా చేయండి, లేకపోతే పైనకి వెళ్తావా? వెళ్ళు. సతాయిస్తున్నాడు. మట్టి మధ్యలో పెట్టుకోండి పైన. అట్లేం రుద్దుకున్నావు? తీసుకున్నారా? మట్టి తీసుకున్నారా? ఇద్దరు మధ్యలో పెట్టుకొని తీసుకోండి. ఓకే కొంచెం కొంచెం తీసేసుకోండి. ఏమైంది కూడా తీసుకుంటే ఊగుతున్నావు. మంచిగా సెట్ చేసి నిన్ను కాపీ చేస్తుందా కుట్టి? నిన్న చూసుకుంటా. అదే జగ్గు నీళ్ళు పడుతున్నాయిరా. ఇక దిగు దిగు. నిన్న చూసుకుంటా కాపీ చేస్తుందా కుట్టి? నీ ఓన్గా చెయ్యు. అంత సన్నగా చేస్తారా? బేస్ దొడ్డుగా చేయాలి కదా, లావుగా రావాలి కదా బేస్. అంత సన్నగా చేస్తున్నావు. మర్చిపోయినావు మళ్ళీ. ఈసారి కూడా వినాయకుడిని చేసుడు కుట్టి. ఇది చూడు, ఇటు చూడు. మర్చిపోయినావు ఈసారి. యు ఆర్ ఎ బిగ్ గర్ల్. మరి అయితే సరే నువ్వు ఈసారి ఎట్లా చేస్తావు చూస్తే కానీ మేము ఏం చెప్పాము. అయితే అక్కది ఏది అని నీది చూపి. బేస్ రెడీయా? ఏది చూపి. ఓకే చెయ్యి రెడీ చెయ్యి. సరిపోతుందా? తీసుకో చెయ్యి. బేస్ నీట్గా రాని, లావుగా మంచిగా. అక్క కొడితే నువ్వు కొట్టు. అక్క ఇట్లా రోల్ చేస్తే నువ్వు రోల్ చేయి. నీది నీకు రోలింగ్ వస్తలేదు. చేయండి. ఏది పెట్టేసే బేస్. ఏది సూపర్ వచ్చింది. కింద పెట్టేసాయి. బేస్ పెట్టేసాయి నీట్గా. వెరీ గుడ్. కుట్టి బేస్ మంచిగా 4 సైడ్స్ కరెక్ట్ అని ఈక్వల్ అనుకో. అట్లా వాటర్ 4 సైడ్స్ సూపర్. హనీ అక్కది కూడా. హనీ అక్క చైర్ చేస్తుందా? చైరా? అది ఏంటిది అసలు? బేసేనా? పైన వెడల్పుండి కింద సన్నగా ఉంటే పడిపోదా? పడిపోతుంది. మొత్తం ఒకటే ఉండాలి. ఇగో చెల్లెలాగా మొత్తం ఒకటే సైజు ఉండాలి. అట్లా అయితేనే మంచిగా ఉంటుంది. చేస్తున్నావా? స్టమక్ చేస్తున్నావా? నీట్గా చేయి. ఓకే స్టమక్. నెక్స్ట్ కుట్టి స్టమక్ తీసుకొని చేస్తుంది. మంచిగా సర్కిల్ చేసుకో. వాటర్ తీసుకో. బేస్ అయిపోయింది, కడుపు కూడా అయిపోయింది. వావ్ సూపర్. నెక్స్ట్ సూపర్ చేసేసి. చిన్నదా? హెడ్డా? ఇప్పుడు ఏంటిది కుట్టి? హెడ్ కోసం తీసుకుంటున్నావా? అయితే చూపి ఎంత తీసుకుంటున్నావు. ఓకే చేసేసి తీసుకొని చేసేయి. నెక్స్ట్ కుట్టి హెడ్ పెట్టేసినావా? వావ్ కుట్టి సూపర్. ఇది వావ్ హెడ్ మస్తు పెట్టినావు కదా కుట్టి. చాలా బాగుంది. ఈసారి నీట్గా వస్తుంది కుట్టిది. చాలా బాగా వస్తుంది. చేసేసేయి. అప్పుడే బేస్ అయిపోయింది, బొజ్జ అయిపోయింది, తర్వాత హెడ్ కూడా అయిపోయింది. హనీ అక్క ఏడుంది? ఇంకా బేస్ దగ్గరనే ఉంది. ఎప్పటిదాకా చేస్తావు మరి? ఇంకా చెయ్యి ఫాస్ట్ చెయ్యి. కానీ నేదా 3-4 గంటలు పడితే ఎవరు చూసుకుంటున్నారు ఇక్కడ. తొందర చెయ్యి కుట్టిది. అప్పుడే అవేంటి కుట్టి? అవేంటి?
చేతిలో లడ్డు కోసం లడ్డు పెడతావా చేతిలో? ఆహా, ఎక్కడ పెడతావు? చేతి పెట్టు. హనీ బేస్ కూర్చోబెట్టేసింది హనీ అయితే. ఓకే, బేస్ పెట్టేసింది. ఓకే, నెక్స్ట్ ఏంటిది కుట్టేది? కాలు పెట్టుతున్నావా జేజకి? వా, ఇంకెట్లుంటాయి? కరెక్టే పెడుతుంది. అది నీది తొందరగా నెక్స్ట్ చెయ్యి. నువ్వు ఎక్కడికి వెళ్తావురా? పైకి కిందికి ఊకే దిక్కుంటే ఎక్కుంటా వాళ్ళు చేస్తూ ఉంటాయి. అని పసుపు కుంకుమది హనీ అటు సైడ్ పక్కకు పెట్టేసి నన్ను. వాడు పైకి వెళ్తాడట, ఊకే డిస్టర్బ్ చేస్తున్నాడు. వాటర్ మధ్యలో పెడుతుంది అక్క. మెట్ల పైననే పెట్టు, మళ్ళీ దిగినప్పుడు తీద్దాం తీ. నెక్స్ట్ ఈ కాళ్ళ కుట్టి పెట్టేసి ఎట్లా పెడుతున్నావు ఆ కాళ్ళని? అయ్యి ఉల్టా పెడుతున్నావు కుట్టి కాళ్ళని. ఎటు నుంచి ఎటు పెడుతున్నావు కూడా అర్థమవుతుందా? అంటే కొంచెం సన్నగా చెయ్యి కానీ మంచిగా నీట్గా పెట్టు. కొంచెం అంటే లావు ఉండాలట, సన్న కొంచెం లావు చేయట, సన్నగా అయిందట. కాలు ఒక దగ్గర సన్నం ఉంది, ఒక దగ్గర లావు ఉంది, అంత ఒకటే లా చేయి. ఓకే, ఇక పెట్టు, గట్టిగా పెట్టు, కాలు పెట్టు చేయి. ఇప్పుడు ఇంతమంది మనిషి వచ్చిండే కాలు. ఓకే, లోపలికి అని పెట్టు కదా, బేస్ మీద. బేస్కి వెళ్ళి కిందికి పట్టేసి పడుతున్నాడు, కాలు కిందికి పడుతుంది. బేస్ మీదకి వెళ్ళి లోపలికని పెట్టాలి కదా కాల్ని. అయ్యో, కాలే లోపలికని జరిపి పెట్టాలి కుట్టి. కాలే అయ్యో, ఏం చేసినావు? అట్లా వంకర పెట్టేసినావు. మెల్ల మెల్లగా కుట్టి. బొజ్జెందుకు? వినాయకుడికి పెద్ద ఉంటుంది కుట్టి. మనం పెట్టే ఫుడ్ తిని తిని అంత పెద్ద అవుతుందా? అవునా, ఎవరు చెప్పిండ్రు? లడ్డూలు ఎక్కువ తింటాడా కుట్టి? మోమోస్ ఫేవరెటా? మరి గణేశుడు వాళ్ళ మమ్మీ ఎవరు అసలు? పార్వతియా? మరి వాళ్ళ డాడీ? శివుడా? మరి గణేశుడికి ఏనుగుది ఎందుకు వచ్చింది ఫేసు? ఎందుకంటే శివుడు పార్వతి బొమ్మ చేసి ఆ బాబుని ఇక్కడ ఉండు అంటది. శివుడు వాళ్ళ నాన్నని తెలియదు కదా, నువ్వు వెళ్ళు, మా అమ్మ నన్ను ఇక్కడ నిల్చోమంది, నువ్వు వెళ్ళు అంటే కోపంతో శివుడు నా ఇంటికి నన్నే రానివా అని తల కోసేస్తాడు. కోసేసినప్పుడు తను ఏడిస్తే అటు ఎవరు ఏడుస్తారు? పార్వతి ఏడిస్తే ఈస్ట్ సైడ్ శివుడు ఈస్ట్ సైడ్ ఏదైతే తల పెట్టుంటుందో దాని మొహం తీసుకురండి అంటాడు. ఒక ఏనుగు అట్లా ఉంటే అప్పుడు ఏనుగు ఉంటుంది. ఏనుగు ఉంటే అక్కడ తీసుకొచ్చి పెడతారా? అందుకే అట్లుంటుందా తల గణేశుడికి? అవునా కుట్టి, కరెక్టేనా స్టోరీ? సరే సరే. వాళ్ళ మమ్మీ స్నానం చేస్తూ ఉంటే వాళ్ళ డాడీని వాళ్ళ మమ్మీ ఎవరిని రానియకు అని చెప్తుంది. వాళ్ళ డాడీ వస్తాడు కానీ అయినా సరే రానియకపోతే కోపం వస్తుంది వాళ్ళ డాడీకి, శివుడికి. అట్లా. ఓకే ఓకే, కాలు పెట్టాలి, ట్రై చేయాలి. స్టోరీ తెలుసు అనమాట అయితే. ఓకే, నీకు లెసన్ ఉందా కుట్టి? నీకు ఉందా? మీకు కూడా లెసను? ఇటు చూడు ఒకసారి కుట్టి, నీ ఫేస్ నీకు ఉందా లెసను? తెలుసా నీకు స్టోరీ? ఇప్పుడు ఇంతమంది కాలు మంచిగా పెట్టినావు, ఎందుకు తీసేసినావు అసలు పెట్టిన కాల్ని? పెట్టు పెట్టు. ముక్క సరే పెట్టు. తొండం కాదు, కాలు మంచిగా పెట్టినావు ఇంతకుముందు. కాలు పెట్టు, సూపర్ పెట్టినావు. అట్లా బేస్కి లోపల సైడ్ పెడతా అయిపోయా, ఏముంది అట్లా. ఓకే, నెక్స్ట్ పెట్టు, నెక్స్ట్ కాలు పెట్టు ఫస్ట్. ఓకే చెయ్యి. గణేశుడు పడిపోతుండు, వంకర అవుతుంది కుట్టిని. వామో, ఏంది అంతలా వచ్చింది? ఓకే ఓకే, చెయ్యి 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 చెయ్యి, కాదు చెయ్యి. ఓకే, సన్నగా అయిందా? సన్నగా అటు ఎంత ఉంటుందో ఇటు కూడా అంతే సన్నగా చేసి పెట్టాలి. ఓకేనా? ఓకే, నువ్వేం చేస్తున్నావు రా బాటిళ్ళతోటి? వీడియో కూడా ఏం ఆడుతున్నాడు, చెడగొడుతున్నాడు వాళ్ళు చేస్తూ ఉంటే. కాలు పెట్టేసినావా? అబ్బా, గంత లావు పెట్టినవి ఏంది మరి? సరే సరే సరే, ట్రై చేయి, కొంచెం సన్నగా చేస్తే అయిపో. వాళ్ళు చేస్తూ ఉంటే కొడతాడు. అని నువ్వేం పెట్టేసినావు? బాడీ పెట్టేసినావు, అలాగే హెడ్ కూడా పెట్టేసినావా? సూపర్. ఎక్కువ నీళ్ళు తీసుకుంటే క్లీన్గా వస్తుంది అన్నట్టు, నీట్గా వస్తుంది అన్నట్టు ఎప్పుడైనా సరే. ఎక్కువ తీసుకోవద్దు, తక్కువ తీసుకోదు. అయితే మంచిగా నీట్గా వస్తుంది అన్నట్టు ఫినిషింగ్. ఇది ఇంకో కాలు పెట్టేసినావా? సూపర్. పెట్టేసి చేతులు పెట్టిగా, చేతులు పెట్టు. అమ్మయ్యా, ఇంతసేపటికి కాలు పెట్టొచ్చింది మా కుట్టికి కదా. కుట్టి చూడు ఒకసారి, తలనే చూపిస్తున్నావు, ఫేస్ ఒకసారి చూపి కదా. ఏమైంది? అంతే గణేశుడిదేనా ఇంతసేపటికి? నెక్స్ట్ హనీ నీది ఎక్కడి దాకా వచ్చింది? కాలు చేస్తున్నావా? ఏది ఎట్లా వచ్చింది? కడుపు సర్కిల్ ఉన్నదాన్ని మళ్ళీ ఇట్లా అన్నట్టుంది, అందుకే అందుకే అట్లా ఏదో ఏమంటారు వేరే వచ్చింది. వద్దిగా ఉండని తీయకు, పెట్టిన దాన్ని తీయద్దు. ఓకే పెట్టు, చెయ్యి. ఏంటిది కుట్టి? అది
సోఫాలో చేతులు పెట్టేటట్ట అది అవునా ఇప్పుడే అవి పెట్టుతున్నా ఫస్ట్ చేతులు అయితే పెట్టరాదు కుట్టి అప్పటికి ఫస్ట్ చేతులు పెట్టకుండా ఏమో పెడుతున్నావు ఎందుకుటి సోఫా దిండ్లు పెడుతున్నావా కవర్లు పెడుతున్నావా చేతులు పెట్టు దేవుడా అని నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు కాలు పెట్టేస్తున్నావు వినాయకుడికి గణేశుడికి పెట్టేసేయి ఎట్లా పెడుతున్నావు అట్లానా ఓకే అది మీ ఇష్టం మీరు ఎట్లా పెడితే అట్లా కుట్టి మరి నీ రెండు కాళ్ళు ఒకటే దగ్గర ఉంటాయి కుట్టి అట్లా సకల ముక్కలు పెట్టుకొని కూర్చుంటాడు అని మరి నీ కుట్టి నీది కాలు కింద పెడుతున్నావు అక్కలాగా నువ్వు కూడా ఏది చూపి పెట్టుకున్నది అంటే అది కరెక్ట్ లేదు అందుకే సకల ముక్కలం పెట్టుకొని కూర్చున్నట్టు అంత మంచిగా రాలేదు అందుకే అన్న ఏది కానీ నీది కాలు పైన పెట్టినా ఒక కాలు కింద ఒక కాలు పైన ఓకే ఓకే ఏది కుట్టి కాలు ఇప్పుడు ఏమో కాలు పెట్టి కాలుకి ఏమో చేసినావు కదా ఫింగర్స్ పెట్టినావా ఫింగర్స్ అవి వా సూపర్ ఉన్నాయి మంచిగా ఉన్నాయి సూపర్ వచ్చినాయి కుట్టి ఫింగర్స్ మంచిగా ఉన్నాయి కుట్టి పెట్టు కుట్టి ఏం పెడుతున్నావు రైట్ హ్యాండ్ పెట్టేసినావా ఆశీర్వదిస్తున్నట్టు అందరిని ఆశీర్వదిస్తున్నాడు వినాయకుడు అంతే ఇక కుట్టిది కొంచెం లేట్ అవుతుంది కొంచెం కాలు రావట్లేదు కుట్టికి అందుకే మంచిగా వచ్చింది కానీ కాలు మస్తు వేసింది సూపర్ వేసింది చేతి ఓకే నీది నీ కాలు కూడా మస్తు వచ్చింది ఓకే నెక్స్ట్ చేయి పెట్టేసి హనీ చేతి పెట్టేసి ఏమైంది చేతి తిరుగుతుందా ఇరగకుండా నువ్వు కరెక్ట్ అట్లా అంటారా నువ్వు కరెక్ట్ మిక్సీ వేయలేదు అయితే మట్టిని మంచి గట్టిగా మంచిగా మిక్స్ చేసుకో అయితే చేతి తిరగదు చేతి తిరగదు ఏది చేతి పెడుతున్నావా చూపి చేతి చిన్నగా ఏంది చేతి చిన్న అయినట్టు అనిపిస్తుంది ఓకే ఓకే చేసినాక తెలుస్తుందిలే సరే చేయి అతకు పెట్టినావు ఎందుకు మరి అతక పెట్టేసినావు అట్లా ఉంటుంది కానీ సైడ్కి ఉంటుంది కానీ అదే మరి చూపి ఓకే నీట్గా చేయి అయితే మంచి కరెక్ట్ ఉంటుంది కుట్టి నీ చేతి ఎక్కడ దాకా వచ్చింది తిరిగిపోయిందా కుట్టి ఏమైంది ఇప్పుడు ఓకే ఇప్పుడు బాగుంది ముందుకు వచ్చినప్పుడు షోల్డర్ మంచిగా ఉంది ఇంతకుముందు బాగా వెనక పెట్టినావు షోల్డర్ని అందుకే అంత నీట్గా అనిపించదు ఓకే నెక్స్ట్ కుట్టి నీది హ్యాండ్ వావ్ ఆశీర్వదిస్తున్నాడు వస్తుంది అరే అంత పైకి అంతగానం మంచి హ్యాండ్ ఆశీర్వదించేటట్టు అయ్యో ఎందుకు వీకేస్తున్నావు మంచిగా ఉంది నేనేమన్నా కొంచెం కిందికి అనుమన్నా ఏమైంది కుట్టి ఏమైంది కుట్టి ఇవాళ అప్పుడు పొద్దున మొహం కడిగేటప్పుడు అక్కడొక పురుగు ఇప్పుడేమో ఇక్కడొక పురుగు ఏంది పురుగులు అట్టనే వస్తాయి వర్షాకాలంలో నువ్వైతే చెయ్యు అది పురుగు కాదు కట్టే నువ్వైతే చెయ్యి పురుగేనా కట్టే పురుగా అట్లనే ఉంటుంది కానీ చెయ్యు హ్యాండ్స్ చేయండి హ్యాండ్ దగ్గర ఏమైంది ఇప్పటికి 3 సార్లు హ్యాండ్ పెట్టినావు 3 సార్లు బీకినావు అని కుట్టి హ్యాండ్ని అట్లనే కూర్చుంటారు మరి తయారు చేసేటప్పుడు తయారు పెట్టు హ్యాండ్ని 3 సార్లు పెట్టినావు 3 సార్లు తీసినావు కరెక్ట్ పెట్టు అట్లా హ్యాండ్ పెట్టేసే హనీ ఇంకో హ్యాండ్ కూడా ఆడుకో వీడొకటి సతాయిస్తున్నాడు అంతే కదా మరి తొందరగా కానివ్వండి మీరు తొందరగా కానిస్తే పెడతాం కానివ్వండి పాప వస్తాడు వచ్చినాక పెట్టేద్దాం ఈవినింగ్ వరకు వస్తాడు నైట్ వరకు సరే కానీ ఒకటి ఇంకో హ్యాండ్ అయ్యో హ్యాండ్ ఏది పీకేసినావానే ఏం మనిషి ఉంది అసలు మళ్ళీ ఎందుకు పీకేసినావు కుట్టి ఎన్నిసార్లు వీకి పెడతావు కుట్టి బా మంచిగా ఉన్న హ్యాండ్ ఎందుకు పీకేసినావు బాగుండే కదా హ్యాండ్ ఓ దేవుడు ఇవాళ ఈసారి అయితే హ్యాండ్ని పీకుడు పెట్టుడు ఇదే ఉన్నది హెల్మెట్ పెట్టుకొని ఎటు పోతున్నావురా కారు పైన పోయిపోతున్నావా అదేంటిది హెల్మెట్ అట అక్క వాళ్ళు ఏం చేస్తున్నారు చూడు చూడు వినాయకులు తయారు చేస్తున్నారు చూడు హనీ అక్క కుట్టి అక్క సూపర్ ఏమైంది హనీ అక్క ఈ 2 చేతులు పెట్టేసింది మరి కుట్టిది హ్యాండ్ ఏమైంది పెడతలేవు కుట్టి పెట్టు హ్యాండ్ పెట్టేసి సూపర్ చేస్తున్నారు అక్క వాళ్ళు వినాయకులు నువ్వు మాస్తున్నావు నువ్వు కూడా హెల్మెట్ వేసుకుని ఉన్నావా సూపర్ ఉన్నావు ఇప్పుడు లాస్ట్ ఫైనల్ కుట్టిగా హ్యాండ్ పెట్టేసినావా ఓకే పడిపోతుందా వాటర్ తీసుకొని కరెక్ట్ అతక పెట్టి వెనక నుంచి పెట్టు కొంచెం భుజం పైనుంచి వెనక నుంచి పెట్టు ఇప్పుడు ఓకే ఇక ఉండని ఇక హ్యాండ్ని ఏం చేయకు ఇక ఊకుక వీకకు ఇప్పటికి చెయ్యి ఇక నెక్స్ట్ హ్యాండ్ చేసేయి ఇప్పటికి 4-5 సార్లు పీకుడు పెట్టుడు కుట్టి అదేంటిది కుట్టి ఏం చేస్తున్నావు ఇప్పుడు అదే ముఖ్యమా లడ్డు పెట్టేసినావు ఇటు సైడ్ చేతి పెట్టేసినావు అట్లా లడ్డు కూడా పెట్టేసినావా సూపర్ లడ్డు పెట్టేసి చేతి కూడా పెట్టేసింది అని నువ్వేం చేస్తున్నావు చేతి చూపి చెవులు పెట్టేస్తున్నావా పెట్టేసేయి ఓకే పెట్టేసే చెవులు పెట్టేసి కుట్టి నువ్వు కుట్టి చూపినది ఏమేమి అన్నీ పెట్టేసినావా సూపర్ వచ్చింది చేతులు రావు అని చేతులు ఇంతసేపు చేతులు పెట్టేసి
చేతులు పెట్టేసినావు, అప్పుడే తొండం కూడా పెట్టేసినావు, చెవులు, కిరీటం, వా, కళ్ళు కూడా పెట్టేసి ఇంకా డిజైన్ కూడా చేసేసింది, బొట్టు కూడా పెట్టేసింది. సూపర్. అని నీది తొండం ఇప్పుడే అయిపోయింది. తొండం అయిపోయిందా? నెక్స్ట్ బొట్టు పెట్టు, అది కిరీటం పెట్టు. కిరీటం కాదు, లడ్డు పెడుతున్నావా? పెట్టు పెట్టు, తొందర లడ్డు పెట్టు. లేట్ అవుతుంది, ఇంత స్లోగా చేస్తారా? ఫాస్ట్ ఫాస్ట్ చేయాలి. ఫాస్ట్ చేస్తే నీట్గా రావాలి కదా మమ్మీ. వస్తుంది, నీట్గా చేసుకుంటే ఫాస్ట్ చేయాలి. ఇంకొక బేస్ వేసి బేస్ అవసరం లేదు, బేస్ లేకుండానే ముషిగా చెయ్యి చెయ్యి. లడ్డూలు కానీ కిరీటం పెడుతుందా అక్క? పెట్టేసేయి. నెక్స్ట్ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. ప్రిపేర్ చేసి పెట్టేసినావా? కాదు, ఆర్డర్ పెట్టింది, మళ్ళీ నువ్వు వీడియో తీసుకుంటావని మళ్ళీ తీసింది. అంతేనా? నేను వీడియో తీసుకోలేదని తీసేసిందా? మంచిగా రాలేదని తీసేసిందట. వీడియో తీసుకుంటాను కాదు. మంచిగా రాలే, అందుకే మళ్ళీ ప్రిపేర్ చేసి. మరి చెవులు నువ్వే తయారు చేసినావా? అవును. సూపర్ చేసినావు, మంచిగా ఉంది. కళ్ళు కూడా పెట్టేసినావు కదా. కిరీటం అయితే మస్తు వచ్చింది. ఇంకా వావ్. పక్కన దిండేసుకొని కూర్చున్నాడు మంచిగా. జరిపినావా బేస్ని ఇటు నుంచి అటు అక్కడ మూషిక కోసం? మరి ఏంది బేస్ అంత గలీజ్ చేసినావు మరి నీట్గా. నెక్స్ట్ అయితే పెట్టు పెట్టు, అని పెట్టు. ఫాస్ట్ ఫాస్ట్ తొందరగాని పెట్టేసినావా? ఆగిందా? ఓకే. ఏం చేస్తున్నావు? ఏంటిది అది? మూషిక చెయ్యి, మంచిగా చెయ్యి. ఎట్లా? పామా? పాము ఎందుకు? శివుడా ఏమన్నా పాము చేయడానికి? శివుడికి పాము చేసి పెడతారు కానీ వినాయకుడికి పాము చేస్తారు. ఆ కుట్టి నువ్వు భలే జోక్ చేస్తావు. విగ్రహాల దగ్గర కడుపు దగ్గర పాము కనిపించింది, విగ్రహాల దగ్గర పెద్దగా పెద్ద స్టేజ్ల దగ్గర. సరే సరే పెట్టండి. అని నెక్స్ట్ నువ్వేం చేస్తున్నావు? కిరీటంకి ఇక సర్కిల్ పెట్టు, తొందర పెట్టు. పెట్టేసి బ్యాక్ సైడా పెట్టేసి. నువ్వేం చేస్తున్నావు ఒకటి? నీ చూపి. అదేంటిది? పామా? పాము వద్దు కుట్టి, మళ్ళీ పోతుంది వినాయకుడు. పాము ఎక్కడ పెడతావు? మంచిగా ఉంది, పోతుంది చెప్పింది అందుకే. అరే సూపర్ వచ్చిండు కుట్టి నీ వినాయకుడు అయితే, మస్తున్నాడు. ఇది చూడు. ఇంకేం చేస్తావు? మూషిక చేస్తాను, వచ్చి మూషిక చేయి. ఇది కుట్టి వినాయకుడు, ఇదిగోండి ఇది హనీ వినాయకుడు. అయిపోతుంది. వెనక కిరీటంకి చుట్టూరు ఇట్లా పెడుతుందట. మరి బాగా పెద్దగా వచ్చింది, అందుకే ఆగుతలేదు అది. ఓకే, అందుకే కింద పడిపోతుంది. పెద్దగా వచ్చింది అందుకే చిన్నగా చేయాలి. అక్కడ మట్టుకే ఏది పెట్టేసినావా? వాటర్ పెట్టు, వాటర్ పెట్టి పెట్టేసి. ఓకే. కళ్ళు పెట్టావా? కళ్ళు పెట్టావా చెల్లెలాగా? అయ్యో కళ్ళే పెడతలేను. కళ్ళు పెట్టి దంతాలు పెట్టావా? అయిపోయింది అంటున్నావు అప్పుడే. కళ్ళు పెట్టేసి. కళ్ళు పెట్టేసినావు. దంతాలు పెట్టరా? ఒకటి ఇరిగిన దంతం ఒకటి. నెక్స్ట్ బొట్టులా పెట్టేసి. కుట్టిది అయిపోయింది అప్పుడే. ఓ సూపర్ చేసింది. చెయ్యి చెయ్యి వస్తుంది, చెయ్యి మూషిక వస్తుంది, చెయ్యి. నీకు మూషిక వస్తలేదు కదా, అక్క చేస్తుంది అట్లా. చేయి పెట్టేసే. మూషిక పెట్టేసినావా? లడ్లు చేయి, లడ్లు చేయి, ప్లేట్ చేసి లడ్లు చేయి. అయ్యో దంతాలు పెట్టండి, మర్చిపోయినా. సరే, ఇటు ఒక దంతం అటు ఒక దంతం. అవును, హాఫ్ దంతం అంటే బియ్యం సగం చేసి పెట్టు. కుట్టి నువ్వు కూడా దంతాలు పెట్టు. దంతాలు పెట్టవా? అయ్యో వినాయకుడికి దంతాలు పెట్టకపోతే ఎట్లా? అయ్యో లడ్డుల తర్వాత చేయి, ఫస్ట్ వినాయకుడికి దంతమే పెట్టాలి. అయితేనే వినాయకుడు కంప్లీట్ అయినట్టు, లేకపోతే వినాయకుడు కంప్లీట్ కాదు. లడ్లు చేస్తున్నావా? చేసేసేయి. ఏది చూపి. వావ్, ప్లేటు ముందట, ప్లేట్ ముందుకి లడ్లు చేసేసి. ఏం పెడుతున్నావు ఇప్పుడు? ఏం పెడుతున్నావు? ఒకటి దంతాలు పెడుతున్నావు, పెట్టేసి. అటొకటి ఇటొకటి. లోపలికి కానీ కూర్చో, లేకపోతే ఊసిపోతుంది. ఓకే చేసేయి. వినాయకుడు, బుజ్జి వినాయకుడు రెడీ అయిపోయిండు. ఓకే కానీ మరి తొందరగానే అండి. కుట్టిదేదో అయిపోయింది, లడ్లు కూడా చేసింది, అక్కడ మూషికం కూడా అయిపోయింది. కుట్టింది నీదే లేట్. అని గణేషుడు అయిపోయింది కదా, పెయింటింగ్స్ తీసుకురాపో. ఓన్లీ బొట్టు పెడదాం అంతే, ఓకేనా? పెయింట్లు ఏమి వేయద్దు, ఓన్లీ బొట్టు నామం. ఓన్లీ బొట్టు నామం, ఓన్లీ వైట్ పెయింట్ తోటి బొట్టు అంతే. బొట్టును నామం. తెప్పున్నాడు. అక్కడ కూడా అయిపోయింది కదా, మూషికం అయిపోయింది. అక్కడ కూడా లడ్లు చేసేస్తుంది. చేసే హనీ. పోయినసారి హనీ అక్కదే మంచిగా ఉందని పిన్ని అందాం అనుకుంది, కానీ నువ్వు ఎక్కడ బాధపడతావా అని నీది చెప్పింది. పిచ్చి పిన్న అట్లనే అంటారా పిన్నికి? మామ వచ్చిండు, మామని అడగాలి ఇప్పుడు ఎవరిది మంచిగా ఉంది అనేది. లాస్ట్ ఇయర్ లెక్కనే ఉన్నాయి, కానీ ఈసారి ఇంకా మంచిగా వచ్చినాయి. కుట్టిది ఈసారి ఇంకా బెటర్గా ఉంది. ఓకే, కుట్టిది ఈసారి బెటర్గా ఉంది. హనీది లాస్ట్కి అడుగుతాం, ఆగు. ఇప్పుడే కాదు, ఇంకా అడిగినప్పుడు చెప్పు. నువ్వు మామ వచ్చుడు. అక్కకి నీకు పెట్టరాదు. ఏంటిది అది? అరే నీట్గా వస్తుందా? నీకు పెట్టొస్తుందా? మళ్ళీ నీకు పెట్టరాదు. ఇటీ నువ్వే పెడతావా బొట్టు? నీకు నీట్గా పెట్టరాదు కదా, తప్పు పెట్టద్దు. మరి ఏ బొట్టు పెడుతున్నావు? అట్లానా? సరే, నెక్స్ట్ అంతేనా బొట్టిగా? ఓకే. పెయింట్ ఏమైంది ఇప్పుడు? అక్క పెయింట్ కావాలా? ఎంతకుముందు ఆగు కుట్టి, ఆగు. నీ రావట్లేదంటే వినలే. వైట్ తోటి ఎట్టా నామాలు పెట్టే ఒకసారి. అయ్యో ఏమైందా అని ఒకటేసారి అట్లా వేసినావు. సరే ఓకే. ఇంకా ఇద్దరు వినాయకులు అయితే రెడీ అయిపోయినాయి. ఇది హనీ వినాయకుడు, ఇటేమో కుట్టి వినాయకుడు. ఓకే పట్టుకోండి, మీ వినాయకులు పట్టుకోండి ఇద్దరు.
ఇద్దరు పట్టేసుకోండి మీ వినాయకులు ఎవరిది మంచిగా వచ్చిందో చూద్దాము. కిందికి వెళ్ళి పట్టుకో. కుట్టి పట్టేసుకుంది, అప్పుడే కుట్టి తీసుకుని పట్టేసుకుంది. నాది కొంచెం నీది clean ఉంది కదా, నాది జారుతుంది. ఎటు జరగని పట్టుకొని ఇటు తిరగండి. కుట్టి ఇక్కడ జరుగు, పట్టుకొని ఇటు జరగండి. ఇటు జరుగు కుట్టి, ఇక్కడికి రా. 1/2 కిలో. 1/2 కిలో బరువు ఉంది, 1/2 కిలో బరువు ఉంది నీది. కింద వాటర్ ఉన్నాయి, కింద అంత బురద ఉంది, కింద బురద ఉంది హనీ ముందుకు. ఓకే 1/2 కిలో అయితే పైన మట్టి 1/2 కిలో. అవునా? ఓకే కుట్టి కూడా అయిపోయింది, హనీది అయిపోయింది, కుట్టిది అయిపోయింది. ఓకే ఫొటోస్ తీసా, పట్టుకోండి చూడండి. ఇదేమో కుట్టి వినాయకుడు కుట్టి వినాయకుడు వస్తుంది. ఇటు చూడు అంటే నాకు ఇటు చూడు. సూపర్ అంటే సూపర్ చేసింది మొత్తం మాకు. ఎవరి వినాయకుడు బాగుందో చెప్పాలి. కుట్టి చూపి కుట్టి. ఏమైంది? కుట్టిది బాగుందా? ఎందుకురా? ఏది కుట్టి చూపి. కుట్టి ఏది హనీ? హనీ నీది? హనీది బాగుందా కుట్టిది బాగుందా? కరెక్ట్ చెప్పు. ఎట్లా చెప్పాలి? ఎవరిది ఇద్దరు ఇట్లా ఏది బాగుంది ఎవరిది వాళ్ళకి చెప్పాలి కదా హనీ. కదా హనీ ఎవరిది మంచిగా ఉందో చెప్పాలి. కుట్టి ఎవరిది బాగుందట? మామ చెప్తాడు కరెక్ట్ రేషన్ ఏం చెప్తాడు మామ. నీదే బాగుందా? ఏది కుట్టి చెప్పు చెప్పు. ఎవరిది బాగుందట? కుట్టి ఇంకేంది ఈసారి కూడా కుట్టిదే మంచిగా ఉందట. అయ్యో వెనకాల ఎందుకు పడుతున్నావు? ముందు పట్టుకో చూపి, ముందుకని పట్టుకో. ఇద్దరిది కుట్టిది మంచిగా ఉందట. నాకైతే హనీది మస్తు నచ్చింది. సూపర్ ఉంది బేట, చాలా బాగుంది. నాకు ఈరోజు కొత్త డ్రెస్ ఇప్పుడే వచ్చింది. అవునా? ఓకే చూద్దాం. ఓకే ఇదే ఇగో ఇద్దరు వినాయకులు అయితే రెడీ అయిపోయినాయి. ఇది అనమాట వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ చెప్పు. దాని తర్వాత ఇప్పుడైతే బాయ్ చెప్పండి. కుట్టి బాయ్ చెప్పు. బాయ్ మంచిగా చెప్పండి. ఓకే.